ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి 53వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనను నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనము ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువారు పునరుత్థానుడై లేచి తన యొక్క మహిమగల శరీరము కనుపర్చినప్పటికీ తన శిష్యులు తనను తెలుసుకోకపోవడం, తనను గ్రహించకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. అయితే యేసు ప్రభువారు వారిని జ్ఞాపకం చేస్తూ మూయబడిన వారి నేత్రములు తెరుచుటకు ఈ రీతిగా ఆయన తెలియచేస్తున్నాడు. మోసే ధర్మశాస్త్రము అనగా ఆది కాండము నుండి ఆ పంచ గ్రంథాలు, మోసే ధర్మశాస్త్రము ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇది మోసే ధర్మశాస్త్రమని పిలువబడుతుంది. ప్రవక్తల గ్రంథం అన్నప్పుడు మనకు తెలుసు, అనేక మంది ప్రవక్తలు, మరి ఇర్మియా, యెషయా, ఇంకా అనేకమైన ప్రవక్తలు దాదాపుగా మరి వారు యేసు ప్రభు గురించి వారు ప్రకటించిన లేక ప్రబోధించిన మరి వాక్యాలు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. గత కీర్తనలు, దావీదు మహాభక్తుడు ఆత్మపూర్ణుడై ఆయన అనేక కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తును సూచించు ఆయన రాస్తారు. 110వ దావీదు కీర్తనలో నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటాడు ఆయన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక ముందే దావీదు మహాభక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శత్రువులను తనకు పాదపీఠములుగా అయ్యే వరకు ఆయన మౌనంగా ఆయన సమస్తాన్ని తండ్రిన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మౌనంగా ఉంటాడని. ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి పునరుత్థానుడే లేచి ఆరోహణమై వెళ్ళిపోయి ఈ భూలోకమున్న తనకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కరూ తనను నమ్మాలి, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలని ప్రవక్త యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏ విధంగా కార్యములు చేశారో ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరినవి అని యేసు ప్రభువారు తన శిష్యులకు మరి తన గురించి గ్రంథాల్లో రాయబడిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు వారు ఆ గ్రంథాలు ఎరిగిన వారైనప్పటికీ దానిని గ్రహించని వారై ఉన్నారు. అయితే యేసు ప్రభువారు వారి మనసు తెరిచిన తర్వాత వారు లేఖనాలు గ్రహించగలిగినట్లు అనుభూతి పొందుకోగలిగారు. చాలామంది బైబిల్ చదువుతూ వెళ్తుంటారు, పగలు రాత్రి చదువుతూ ఉంటారు, కానీ గ్రహించలేరు. ఎందుకంటే
మన మనోనేత్రములకు అపవాదైన సాతానుడు గుడితనము కలుగ చేసినంత కాలము పరిశుద్ధ గ్రంథాన్ని చదవము, అక్షరాలు చదువుతూ వెళ్ళిపోతారు. అయితే ఎప్పుడైతే ఆత్మీయంగా దాన్ని గ్రహించగలుగుతామో, ఆత్మీయత మనం తెలుసుకోగలుగుతామో, అప్పుడే మన మనోనేత్రములు పరిశుద్ధాత్మ తెరిచినప్పుడే సమస్తాన్ని మనం గ్రహించగలము. అయితే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో ఈ వాక్యములు మనం చూస్తున్నప్పుడు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు అంటున్నారు. కేవలం ప్రవక్తల గ్రంథంలో ప్రవచనాల్లోనే కాదు, ఒక విషయం గుర్తుంచుకోండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనైతే మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, పరలోక రాజ్యము సమీపించిందన్నప్పుడు ఆ రోజు ఎవరు నమ్మలేకపోయారు. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పేరట యెరూషలేము నుండి ప్రారంభించి సమస్త జనములలో, అనగా ప్రతి రాజ్యము, ప్రతి భూభాగము, జనము అనే ఆ పేరు కలిగినటువంటి వ్యక్తులు ఏ కొండల్లో ఉన్నా, కోణల్లో ఉన్నా, దీవుల్లో ఉన్నా, సముద్రాల అద్దరిలో ఉన్నా, ఏ భూభాగంలో ఉన్నా ఆయన పేరట, అనగా యేసు పేరట మారు మనసు పొందాలి, ఆయన పేరట పాప క్షమాపణ ఉంది అని ప్రకటింపబడాలి అని మరి ప్రభునేసు తన శిష్యులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు సువార్తికులు యేసు నామములోనే పాప క్షమాపణ, యేసు నామములోనే మనకు మోక్షము, యేసు నామములోనే మనకు రక్షణ అని తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు తన శిష్యులకు, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈరోజు ప్రభుకు సాక్ష్యం కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి స్థలములో వారు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు, ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. అయితే ఈ ప్రకటించే ముందు ఒక సంఘటన జరగాలి. అది ప్రభు చెప్తా ఉన్నారు. ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మన శక్తి పొందుతాం. యేసయ్యకి తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం బోధించడానికి వెళ్ళినప్పుడు మనము బలహీనమైపోతాం, భయపడిపోతాం. ఎందుకంటే ఈ లోకములో అంధకార శక్తి సమూహాలు విపరీతంగా పనిచేస్తూ ఉంది. అనేకమైన దురాత్మ శక్తులు లోకములో ప్రజల హృదయాలను గురుడితనము చేసి ఉన్నది. కనుక పైనుండి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మనం పొందితేనే, మనం శక్తి పొందితేనే కానీ ఆ దురాత్మ శక్తి సమూహాలతో మనం పోరాడలేము. మనము గనుక కేవలం మన మట్టుకు మనం వెళితే దురాత్మలు ప్రజలను రెచ్చగొట్టి మనకు బాధిస్తూ కీడు చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ శక్తితో గనుక నింపబడిన వారు వెళితే దురాత్మ మనను చూచినప్పుడు అది పారిపోతుంది. కనుక మీరు పట్టణములో నిలిచి ఉండు అని యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ పొందడం కొరకు వారికి తెలియచేశారు. అలాగే ఆయన బేతినియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తున్నాడు. బేతినియా, బేత్ఫాగే యెరూషలేములో ఆ దగ్గరలోనే ఉంది. కనుక యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ బేతినియా నుంచి కొంచెం దూరం వెళ్ళినప్పుడు, ఆయన ఒలివ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ఆశీర్వదిస్తూ వారితో మాట్లాడుతుండగానే పరలోక రాజ్యం గురించి వారికి తెలియచేస్తూ వారికి ధైర్యం చెప్తూ ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యడం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు వీరు విచిత్రంగా చూస్తూ 2 చేతులు జోడించి నమస్కారము చేస్తూ
వచ్చినప్పుడైతే ఆయన పశువుల పాకలో బెత్లెహేములో చిన్న పశువుల తొట్టిలో పుట్టాడు. కానీ చనిపోయి పునరుత్థానుడై లేచిన యేసు ప్రభువారు అద్భుత రీతిగా ఆయన ఆరోహణమై మేఘరథములో ఆయన ఆకాశమునకు కొనిపోబడ్డాం. శిష్యులు చూస్తూ మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళుతున్నారు. దేవుని యొక్క అద్భుతమైన ఆరోహణము వారు చూశారు. ఆయన ఏ విధంగా మరి ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళారో అది వారు తమ కళ్ళారా చూసి చాలా చాలా సంతోషభరితులై వెళుతున్నారు. అయితే అప్పటి నుండి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేస్తున్నారు. ఒక మాట ఈరోజు క్రైస్తువులు గమనించాలి, దేవుని నమ్ముకున్న బిడ్డలు గమనించాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందాలి అంటే దేవాలయములో మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. సమూహంగా కూడుకొని ఆయన వాగ్దానము చేసిన ఆత్మ పొందడానికి మనము నిరీక్షించాలి. అప్పుడే ఆయన ఆత్మ ద్వారా మనము అభిషేకించబడి శక్తివంతులై తన రాజ్యమును మనము వెతుకుతున్నప్పుడు, ఆయన రెండో రాకడలు వచ్చినప్పుడు ఆయనతో మనం కలిసి ఆయన రాజ్యానికి చేరగలము. దేవునికి ప్రియ బిడ్డలారా, ప్రభు మన మనస్సును తెరిచి, ప్రభు మనకు ధైర్యంనిచ్చి, తను ఏ విధంగా అయితే ఆరోహణమై వెళ్ళాడో ఆయన మరలా తిరిగి ఆయన ఆ విధంగానే మన కొరకు రాబోతున్నాడు. ఆయన మహిమగల రెండో ఆ ద్వితీయ ఆగమనము కొరకు నిరీక్షిస్తూ కనిపెడుతూ జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. యోహాను ప్రభు ఇదిగో లూకా సువార్త ద్వారా మీరు మాకు నేర్పించిన అనేకమైన పాఠాల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మా కొరకు పునరుత్థానుడై ప్రభువా ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయి మీరు పంపిస్తారన్న పరిశుద్ధాత్మ కొరకు నిరీక్షించుమన్నారు. ఉదయకాల సమయంలో ప్రభువా ప్రతి బిడలు మేము మీ ఆత్మ కొరకు నిరీక్షిస్తున్నాం. పరిశుద్ధాత్మ మాకు దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మీకు మేము సాక్షులుగా ఉండాలి. మీ జనన మరణ పునరుత్థానపు వార్త ముఖ్యంగా ప్రతి మనిషికి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన శుభవార్త ప్రకటించే అటు గొప్ప భాగ్యము, యోగ్యత, అటు కృప మాకు దయచేసి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.